నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖ పారిశ్రామికవేత్త మానవతావాది రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు. పలువురు ప్రముఖులు అభిమానుల అశ్రు నయనాల మధ్య అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. వ్యాపార దిగ్గజం రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు. కేంద్ర ప్రభుత్వం తరపున నివాళులు అర్పించిన హోంమంత్రి అమిత్ షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. 21వ ఇండియా ఆసియాన్ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి. భారత్ ఆసియాన్ దేశాల సంబంధాలకు ఈ సదస్సు కొత్త శక్తినిచ్చిందన్న నరేంద్ర మోదీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న శరన్నవరాత్రులు. ఈ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇక వివరాలు చూద్దాం. ఆసియాన్ దేశాలతో భారతదేశ సంబంధాలకు ఈ సదస్సు కొత్త శక్తిని ఇచ్చిందని, దిశానిర్దేశం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దం భారత్ ఆసియాన్ దేశాల శతాబ్దమని, భారత్ ఆసియాన్ దేశాలు శాంతిని ప్రేమించే దేశాలని, అవి ఒకరి జాతీయ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటున్నాయని ఉద్ఘాటించారు. లావో పీడిఆర్లోని వియంతియాన్లో జరిగిన ఇండియా ఆసియాన్ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు సంఘర్షణ, ఉద్రిక్తలను చూస్తున్నప్పుడు భారత్ ఆసియాన్ దేశాలు స్నేహం, సహకారంతో ముందుకు సాగుతున్నాయన్నారు. గత 10 ఏళ్లలో ఆసియాన్ ప్రాంతంలో భారత్ వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగి $130 బిలియన్ చేరుకుందని అన్నారు. భారత్కు 7 ఆసియాన్ దేశాలతో నేరుగా విమాన కనెక్టివిటీ ఉందని, త్వరలో బ్రూనైతో నేరుగా విమాన సర్వీసులు కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. पिछले एक दशक में इस नीति ने भारत और आसियान देशों के ऐतिहासिक संबंधों को नई ऊर्जा, दिशा और गति दी है. आसियान सेंट्रलिटी को प्रमुखता देते हुए 2019 में हमने इंडो पैसिफिक ओशन इनिशिएटिव लॉन्च किया. ये आसियान आउटलुक ऑन इंडो पैसिफिक को कॉम्प्लीमेंट करता है. पिछले वर्ष क्षेत्रीय सुरक्षा और स्थिरता के लिए मैरीटाइम एक्सरसाइज की शुरुआत की गई है. पिछले 10 वर्षों में आसियान क्षेत्र के साथ हमारा व्यापार लगभग 2 गुना होकर $130 बिलियन से अधिक हो गया है. दिया था. साथियों, हम एक दूसरे के पड़ोसी हैं, ग्लोबल साउथ के साथी सदस्य हैं और विश्व में तेज गति से ग्रो करने वाला क्षेत्र है. भारत और आसियान देशों की सेंचुरी है. आज जब विश्व के कई हिस्सों में संघर्ष और तनाव की स्थिति है, भारत और आसियान की मित्रता, समन्वय, संवाद और सहयोग बहुत ही महत्वपूर्ण है. आसियान की सफल अध्यक्षता के लिए मैं लाओ पीडीआर के प्रधानमंत्री सोनसाई सिपांदोन को हार्दिक बधाई देता हूं. मुझे विश्वास है कि आज की हमारी बैठक भारत और आसियान साझेदारी में 2 రోజుల పర్యటన నిమిత్తం లావో పీడిఆర్లోని వియంతియాన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధానమంత్రి సోనిక్సే సిఫాండోన్ సాదరంగా స్వాగతం పలికారు. లావోస్ భద్రతా బలగాలు ప్రధాని మోదీకి గౌరవ వందనం సమర్పించాయి. ప్రవాస భారతీయుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. భారత సంతతి పౌరులు ప్రధాని హోటల్ వద్ద జాతీయ జెండాలను చేతబూని హిందూ పురాణాల్లోని శ్లోకాలను పాడి వినిపించారు. చిన్నారులు ప్రధాని ఆటోగ్రాఫ్ను తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు.
ప్రధాని తన లావోస్ పర్యటనలో లావోషియన్ రామాయణ ప్రదర్శన ఫ్రాలక్ ఫ్రారామ్ను వీక్షించారు. ఆ దేశ పద్ధతిలో సాగైన రామాయణ కథ ఇది. ఆగ్నేసియాలోని ప్రసిద్ధి చెందిన పురాతన ఇతిహాసం రామాయణానికి లావో అనుసరణ. లూయాంగ్ ప్రభాంగ్లోని ప్రతిష్టాత్మకమైన రాయల్ థియేటర్లో లావో సంప్రదాయ పద్ధతిలో సాగిన రామాయణ గాథని ప్రధాని ఆశాంతం ఆసక్తిగా తిలకించారు. భారత ఇతిహాసాల పట్ల ప్రపంచ దేశాల ఆసక్తికి నిదర్శనంగా ఈ రామాయణ ప్రదర్శన నిలిచింది. అనంతరం ప్రధాని లావో పీడిఆర్లో సెంట్రల్ బౌద్ధ ఫెలోషిప్ ఆర్గనైజేషన్లోని బౌద్ధులను కలుసుకున్నారు. బౌద్ధుల ఆశీర్వాద కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మానవతావాది రతన్ టాటా భౌతిక కాయానికి మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ముంబైలోని ఎన్సీపీసీలో సందర్శనార్థం ఉంచిన ఆయన భౌతిక కాయానికి పలువురు రాజకీయ వ్యాపార ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రతన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టాటా సంస్థ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటితో నివాళులు అర్పించారు. రతన్ టాటా గౌరవార్థం ఆయన భౌతిక కాయంపై జాతీయ జెండాను ఉంచారు. అనంతరం అశేష ప్రజానికంతో కలిసి వర్లీలోని శ్మశాన వాటికకు టాటా అంతిమయాత్ర సాగింది. రతన్ టాటాకు పోలీసులు గాలిలోకి 3 రౌండ్లు తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. పలువురు ప్రముఖులు అభిమానుల అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో రతన్ టాటాకు అంత్యక్రియలు నిర్వహించారు. దేశ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్ విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా మృతి పట్ల వారు స్పందిస్తూ ఒక పారిశ్రామికవేత్తగా రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడ్డారని, అతని జీవితం దేశం పట్ల నిబద్ధత దేశ పారిశ్రామిక రంగంలో ఒక ధృవతారగా నిలిపాయన్నారు. రతన్ స్వచ్ఛమైన కార్పొరేట్ పాలనతో టాటా గ్రూప్ను నడిపించారని, నియమాలకు కట్టుబడి టాటా ట్రస్ట్ల ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేశారన్నారు. సిద్ధాంతాలతో కూడిన వ్యాపార నియమాలు దేశంలోని పారిశ్రామిక రంగానికి మార్గదర్శకాలన్నారు. रतन टाटा जी को बहुत मनपूर्वक श्रद्धांजलि देता हूं। रतन टाटा जी मेरा उनसे व्यक्तिगत भी गहरा परिचय रहा है, परंतु न केवल भारतीय उद्योग जगत के, पूरे विश्व के एक सम्मानीय उद्योजक रहे। टाटा समूह का नेतृत्व करना ही अपने आप में एक बहुत बड़ी बात होती है, परंतु उन्होंने टाटा समूह का नेतृत्व ऐसे समय में संभाला जब टाटा समूह को अनेक प्रकार के परिवर्तन करना जरूरी है, और धैर्यपूर्वक बारीकी से अध्ययन करके टाटा समूह के सारे उद्योगों को और काम करने की पद्धति को, दोनों को उन्होंने परिवर्तित किया। और पहले की तरह आज भी टाटा समूह भारत के उद्योग जगत में एक ध्रुव तारा बनकर है, उसमें रतन टाटा जी का बहुत बड़ा योगदान है। व्यक्तित्व थे, जीवन भर उन्होंने
टाटा ग्रुप को तो बड़ा बनाया ही, टाटा ग्रुप को अंतर्राष्ट्रीय पटल पर एक अलग ही पहचान बनाई, भारत की पहचान बनाई विश्व में। लेकिन जीवन भर उन्होंने, मैं समझता हूं, टाटा ग्रुप को ही नहीं बढ़ाया, देश सेवा करी और देश का एक अनमोल रत्न के रूप में टाटा ग्रुप को खड़ा किया। ये रतन भी था देश का और शान भी। దిగ్గజ పారిశ్రామికవేత్త పద్మవిభూషణ్ గ్రహీత రతన్ టాటా భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. ముంబైలో ఎన్సీపీసీ గ్రౌండ్లోని పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో పాటు గ్రూప్ ఉన్నతాధికారులు, టాటా కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రతన్ టాటా లాంటి మహోన్నత వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోవటం తీరని లోటు అన్నారు. He's a rare businessman. Doing business is one angle, and doing business with ethical is very important. He has kept that all his life through. He has made India visible globally. As an industrialist, he had a great vision. Around 100 countries his operation. First company globally visible. That is the achievement, that is his footprint. If you go through anything, Tata Group is there. Either Tata Sons, or Tata TCS, or you can say so many things. Not only earning money, spending money for ethical way and also social cause, he has fulfilled. When I request him to start one cancer hospital in Tirupati, he has done it. Even in Hyderabad, one cancer hospital, Baswa Tarakam, he has given some money. Like that, he has done his best. I used to quote so many times, everybody can do business, but Tata is the best example for doing ethical business, doing business in a right way. He has made his company proud globally. $400 billion worth of the company. He provided 10 lakh jobs. That is the national contribution he has done. For all of us, we respect him. We had a high regard on him. We have to carry his legacy. వార్తల్లో చిన్న విరామం. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకెనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. పారిశ్రామిక దిగ్గజం పద్మవిభూషణ్ రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కార్పొరేట్ దిగ్గజంగానే కాకుండా దేశానికి సైతం ఆయన అనేక రూపాల్లో సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రముఖుల సంతాప సందేశాలను ఇప్పుడు చూద్దాం. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణ వార్త తనను ఎంతో కలిచివేసిందని తెలిపారు. కార్పొరేట్ వృద్ధిని దేశ నిర్మాణంతో, నైతికతతో మిళితం చేసిన మహోన్నత వ్యక్తిగా రతన్ టాటాను అభివర్ణించారు. ఎంతో కృషితో టాటా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లారని, టాటా వ్యాపారాలను ప్రపంచ దేశాలకు సైతం విస్తరింపచేశారని పేర్కొన్నారు. దాతృత్వానికి రతన్ టాటా మారుపేరని తెలిపారు. ఈ విషాదకర సమయంలో రతన్ టాటా కుటుంబ సభ్యులకు, టాటా గ్రూప్ బృందానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత పారిశ్రామిక రంగాన్ని రతన్ టాటా కొత్త పుంతలు తొక్కించారని, దేశ నిర్మాణంలోనూ ఆయన పాత్ర అజరామరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రతన్ టాటా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా దూరదృష్టిగల వ్యాపారవేత్త అని, దయగల అసాధారణ వ్యక్తి అని తెలిపారు. దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. ఎంతో మందికి ఆయన ఆప్తుడయ్యారని తెలిపారు.
మెరుగైన సమాజం కోసం ఆయన తన వంతు కృషి చేశారని కొనియాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి తనకు రతన్ టాటాతో ప్రత్యేక అనుబంధం ఉందని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, నిజమైన జాతీయవాది రతన్ టాటా అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రతన్ టాటా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి నిస్వార్థంగా తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. తాను ఆయనతో కలిసిన ప్రతిసారీ దేశం, ప్రజల అభ్యున్నతి గురించే ఎక్కువగా ప్రస్తావించేవారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం పట్ల టాటాకు ఎంతో నిబద్ధత ఉందన్నారు. రతన్ టాటా భౌతికంగా మన నుంచి దూరమైనా ఆయన వదిలి వెళ్లిన నిబద్ధత, అంకితభావం మనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ రతన్ టాటా మరణ వార్త తనను మనోవేదనకు గురిచేసిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 3 దశాబ్దాలుగా రతన్ టాటాతో తనకు అనుబంధం ఉందన్నారు. వ్యక్తిగత, సన్నిహిత కుటుంబ సంబంధాన్ని కలిగి ఉన్నానని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వానికి రతన్ టాటా నిదర్శనమని పేర్కొన్నారు. సమాజంలో ఆయన ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని తెలిపారు. భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనకు ఆయన చేసిన విశేషమైన కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటుగా నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవలోనూ ఆయన ఎంతో చొరవ చూపించారని, తనదైన శాశ్వతమైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. రతన్ టాటా కుటుంబానికి, టాటా గ్రూప్ సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రతన్ టాటా మరణంతో దేశం ఒక అమూల్యమైన వ్యక్తిని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిలో టాటా పాత్ర ఎంతైనా ఉందన్నారు. లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారని, దేశ నిర్మాణానికి సహకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మానవతావాది రతన్ టాటా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త, మానవతావాది రతన్ టాటా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా వ్యాపార ప్రపంచానికి చేసిన సేవలకు మాత్రమే కాక దాతృత్వానికి కూడా ప్రసిద్ధి చెందారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే తమ అడుగుజాడలను వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని అన్నారు. కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాక గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్లారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన పారిశ్రామిక రంగానికి చేసిన సేవ జాతి నిర్మాణంలోనూ, పరోపకారి గుణంలోనూ తరతరాలలో మార్పును తెచ్చిందని కొనియాడారు. ఆయన గొప్ప వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారని, టాటా గ్రూపుకు, ఆయన్ను ప్రేమించే వారికి బాధాతప్త హృదయంతో సంతాపం తెలియజేస్తున్నానని చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రతన్ టాటా మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. రతన్ టాటా సేవలను కొనియాడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. భారత పారిశ్రామిక రంగానికే కాక ప్రపంచ పారిశ్రామిక రంగానికి ఆయన ఎంతో ఆదర్శంగా నిలిచారని, ఆయన నేతృత్వంలో ఉప్పు మొదలుకొని విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని పేర్కొన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని, ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం తెలియజేస్తూ టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోళ్లు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాక గొప్ప మానవతావాది అని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కొనియాడారు. రతన్ టాటా జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్న వెంకయ్యనాయుడు అత్యున్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. రతన్ టాటా మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని కొనియాడారు.
సమాజం కోసం ఆయన పనిచేశారని, దేశ నిర్మాణానికి సహకారం అందించడంతో పాటు దేశానికి రతన్ టాటా అందించిన సేవలు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సంతాపం తెలిపారు. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ను సృష్టించారని కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషణ్ రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరని లోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్రపటానికి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకారానికి సంబంధించి దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న మరింత విలువైన సమాచారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ వస్తున్నారు. నవరాత్రుల్లో అష్టమి నాడు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారి అవతారాలన్నింటిలో ప్రధానమైనది దుర్గా స్వరూపమే. దుర్గతి హారిణి అని అంటారు. దుర్గతులను హరించి ఉన్నత స్థానంలో నిలబడుతుంది అమ్మవారు. కాబట్టి ఈ పేరు వచ్చింది అని కొందరంటే, దుర్గుడు దుర్గముడు అనే రాక్షసులను సంహరించినందుకే దుర్గగా ఆమెను పిలుస్తారని మరికొందరు చెప్తుంటారు. దేవీ మహత్యం ప్రకారం ఈ అమ్మవారు మహిషాసురుడిని చంపడానికి పుట్టింది. కన్య చేతిలో తప్ప చనిపోకూడదని వరం పొందిన మహిషాసురుడు దేవతలు, ఋషులని అష్ట కష్టాలకు గురి చేస్తుంటాడు. అది విని కోపగించుకున్న విష్ణువు కనుబొమ్మల మధ్య నుంచి ఓ దివ్యశక్తి వస్తుంది. దానికి ఇతర దేవతల శక్తులు కలుస్తాయి. అలా ఏర్పడిన అమ్మవారు మహిషాసురుడిపై యుద్ధానికి వెళ్తుంది. ఆ రాక్షసుడేమో అమ్మవారి రూపాన్ని చూసి పెళ్లి చేసుకోమంటాడు. తనని ఓడిస్తే చేసుకుంటానంటుందా తల్లి. 9 రోజులు యుద్ధం చేసినా ఓడించలేకపోతాడు. తనే ప్రాణాలు కోల్పోతాడు. అమ్మవారిది ఉగ్ర రూపం. దురాలోచనలున్న వారిని సమీపంలోనికి రానివ్వదట. నమ్మిన వారికి మాత్రం శాంతంగా కరుణిస్తుంది. ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తుంది. అందుకే ఆమెను కొలిచిన వారికి తీరని కోరికలంటూ ఉండవంటారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల గొప్ప అవతారం దుర్గాదేవి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఈ ఉదయం మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండటం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్ళు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి ఆనంద రసం స్రవిస్తుంది. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
వ్యవసాయంలో వివిధ రకాల క్రిమిసంహారక మందుల వినియోగంతో వాతావరణంలో సమతుల్యం దెబ్బతింటుందని కేంద్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా వెంకటాపురంతో పాటు పలు గ్రామాల్లో నీతి ఆయోగ్ సభ్యులు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న డ్వాక్రా సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం సాగు చేసే విధానం, దిగుబడులపై వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ సింగ్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ క్రిమిసంహారక మందుల వినియోగంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఈ దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాగు విధానానికి చేయూత ఇస్తున్నాయని తెలిపారు. ప్రజలు ప్రకృతి వ్యవసాయం చేసే వారిని ప్రోత్సహించాలని సూచించారు. जो कि हमारी परंपरागत खेती का ही एक अभिन्न हिस्सा रहा है, जिसमें कि फसलें ही एक दूसरे को सपोर्ट करती रही हैं. हमारी मृदा का स्वास्थ्य भी उससे अच्छा रहता रहा है और साथ ही साथ जो हमारे किसानों की आय की बात है उसको भी सस्टेन करने में यह प्राकृतिक खेती मददगार है. ऐसा यहाँ पर देखने को मिला है. ऐसे और जगहों पे इसका बढ़ाव. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంలో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది. గత ఏడాది నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసే అందుకున్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 1,78,173 కోట్ల రూపాయల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ముందస్తు వాటాగా 89,086 కోట్లతో కలిపి ఈ వాటాను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7,211 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు 3,745 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దేవి శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల 8వ రోజైన ఈరోజు అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ వీడియోను దేశ ప్రజలతో పంచుకున్నారు. నవరాత్రుల్లో మహాగౌరి మాత పాదాలను పూజించడం ద్వారా ఆ మాతృమూర్తి అనుగ్రహంతో భక్తులందరి జీవితాల్లో శ్రేయస్సు, సంతోషం నిండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మహాగౌరి స్తోత్రాన్ని ఆయన పోస్ట్ చేస్తున్నారు. अष्टभुजा सिंहारूढ़ा अष्टभुजा महागौरी यशस्विनी त्रैलोक्यमङ्गल त्वं हि तापत्रय त्रैलोक्यमङ्गल त्वं हि तापत्रय हारिणीं वददम्. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.